హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అంతర్వేది అయితే కిరాయికి వెళ్తానండి. అదే పేరుపాలెం బీచ్ అంటారు కదండి, అక్కడికైతే కిరాయికి వెళ్ళబోతున్నా. నేనున్న లొకేషన్ నుంచి ఒక 13 కిలోమీటర్లు అయితే పికప్ పాయింట్ అండి. అక్కడికి వెళ్ళి అటు నుంచి అటే వెళ్ళిపోవాలి, ఇటు వచ్చేది కాదు, బ్యాక్ వచ్చేది కాదు. 13 కిలోమీటర్లు వెళ్ళి పికప్ చేసుకుని అక్కడ నుంచి అంతర్వేది వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి అక్కడ దింపేసి మళ్ళీ 13 కిలోమీటర్లు అయితే మనం రిటర్న్ రావాలి, మా ఇంటికి అయితే రావాలి. మేమైతే పేరుపాలెం బీచ్ కని బయలుదేరామండి. సగం దూరం వచ్చిన తర్వాత మనకి కస్టమర్ యొక్క మైండ్ సెట్ మారిపోయింది. కాకినాడ బీచ్కి అయితే వెళ్దామన్నారు. సరే అని ఇటైతే చెప్పేసినాం అండి. కాకినాడ బీచ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కొరంగి అంట, అక్కడికి కొరంగి ఫారెస్ట్ అంట. ఈ రెండైతే చూద్దామని చెప్పారండి. మేమైతే ఇప్పుడు దగ్గర కాకినాడ వచ్చేసినాం. జస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ చెరుకు చూసి తాగుదామని చెప్పేసి ఆగినాం. ఇప్పుడు వచ్చేసి కాకినాడ లొకేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా కొరంగి ఫారెస్ట్కి అయితే వెళ్తాం. ఎందుకంటే మధ్యాహ్నం 2 తర్వాత అయితే బీచ్ బాగుంటుందని చెప్పారు. మేము వచ్చేటప్పుడు మా వెహికల్లో ఉన్న ఒక పర్సన్ అయితే ఈ లోకల్లో ఉన్న ఒక వ్యక్తిని అయితే కాంటాక్ట్ అయ్యి మాట్లాడారు. సరే అని చెప్పేసి మేము డైరెక్ట్ కొరంగి ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం. రాజమండ్రి నుంచి కాకినాడ వరకు అయితే మాకు జర్నీ చాలా స్లోగా సాగిందండి. ఎందుకంటే రోడ్డు కొంచెం బాగాలేదు, అందులో ట్రాఫిక్ కూడా ఉంది ఈ రూట్లో. మేమైతే ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఈ విలేజ్ మేము వచ్చేసి కొరింగా ఫారెస్ట్ అంటండి. ఇప్పుడైతే మేము ఎంట్రన్స్ అవుతున్నాం. ఈ ఊరి పేరు తెలియక చాలా మందిని మేము ఫారెస్ట్ అని అడుక్కుంటూ అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్న ఎదర ఆటో ఒకటి ఆగింది కానీ రైట్ సైడ్ పాపం వాళ్ళు అయితే మాకు రూట్ చూపించారు. వాళ్ళ వెనకాల మేము ఒక 3 కొరింగా ఫారెస్ట్లోకి అయితే మేము ఎంట్రన్స్ అయిపోయాం. ఫ్రెండ్స్ మనకి ఇవైతే అవైలబుల్ అంట. ఇక్కడ చూడండి, లోన్కి వెళ్తే ఈ లొకేషన్ ఉంటుందంట. నెక్స్ట్ అడవి యానిమల్స్ కూడా అవైలబుల్ అని చెప్పారు. వీటిని ఏమంటారు, ఎండ్రకాయలు మా లాంగ్వేజ్లో. ఇవైతే వాస్తవానికి నిజంగా ఈ చుట్టుపక్కల కూడా ఉన్నాయి, హోల్స్ ఉన్నాయి ఫుల్గా. ఇవి ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ సీ యానిమల్స్, బర్డ్స్. ఇక్కడే పెద్ద టాటా ఏస్ ఉంది. ఇది ఫేక్ టాటాయిస్, రియల్ కాదు. చల్లగాలుగా ఉంది, కొంచెం గట్టిగా ఉందిగా. ఎంతమంది ఎక్కినా ఊరు రాలి పడదానికి బురదలోనే పడతాం. రోడ్డు ఉందన్న, మనకు ఫోటో కాదు లైవ్లో కనపడాలి, అప్పుడు నమ్ముతాం. వీళ్ళు చెప్పింది మనం. పద ఏదో చూద్దాం, ఇన్ని చెట్ల మీద ఉంటుందో ఉండదో అక్కడ నిరుద్దాం. ఎక్కడో కూడా ఇదొక రకం కాకి, చిన్ననీటి కాకి అంట. ఇదొక రకం అన్న, కాకిలో కూడా ఇదొక రకం అనమాట, చిన్ననీటి కాకి అంట. అంటే ఓన్లీ వర్షంలోనే తడిసిద్దా? ఇన్ని చెప్పారు కానీ ఇంతవరకు ఒకటి కనపడలే మనకి. ఈ వాక్ చేసేది అయితే బాగుంది, మొత్తం చెక్కతనం చేశారు. మరి ఎంత దూరం ఉంది ఇలాను? ఇంత దూరం వచ్చినా కూల్ లేదు చెప్పారు, కానీ కింద అయితే బురద ఉంది. కానీ అట్లా కూల్గా ఉందా? కూలింగ్ ఏం లేదు, చెమటలు కారిపోతాయా? కింద బురదే ఉంది, నీళ్ళు ఉన్నాయి, పైన చెట్లు ఉన్నాయి, కానీ వాతావరణం కూల్గా లేదు, వేడిగా ఉంది. ఇంకా లోనికి వస్తున్న కొందుకు కూడా వేడిగా కనపడుతుంది కదా. చెప్పినంత ఏం లేదు. వీళ్ళు ముందుకెళ్దాం. అక్కడ మాకైతే ఒక గైడ్ చెప్పింది ఇలా వెళ్ళి అటు నుంచి అటు తిరిగి అటు రావాలని చెప్పి. ఆ వెహికల్లో వచ్చిన కస్టమర్స్ వచ్చేసి వీళ్ళే అండి. నడిచి అలసిపోయి రెస్ట్ అయితే తీసుకుంటున్నారు చెక్క బ్రిడ్జ్ మీద. ఇక్కడ నుంచి కాకినాడ బీచ్ వరకు తీసుకెళ్తారండి బోటింగ్. ఒక్కొక్క మనిషికి 100 రూపాయలు అంట. మనకు చెప్పినట్టయితే అక్కడ క్రాప్స్ ఒకటే, అదే ఎండ్రకాయలు అంటారు కదండి, అవి ఒకటే గుంటలు కనపడుతున్నాయి. వాళ్ళు చెప్పిన ఏ పక్షులు లేవు అసలు. ఆ చెప్పిన వ్యూస్ అయితే మనకేం కనపడలే. ఇంకా చూద్దాం ముందేమన్నా ఉంటుందో. ఇక్కడ హోటల్ కూడా అవైలబుల్లో ఉన్నట్టుంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఏదో చేస్తున్నట్టున్నారు. అటు సైడ్ వెళ్ళాలి, ఈ దారి కాకుండా అటు సైడ్ వెళ్ళాలి. చూద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఏమైనా డ్రింక్స్ కానీ ఏమైనా అవైలబుల్లో ఉంటే ఒక డ్రింక్ కానీ తీసుకోవాలి, లేదా కూల్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. బహుశా ఇదేనేమో గ్లాసెస్ బ్రిడ్జి అంటారు. ఈ బ్రిడ్జికేనా అనుకుంటా పేరు పెట్టింది, గ్లాసెస్ బ్రిడ్జి అని. ఈ సైడ్ మొత్తం గ్లాసులు పెట్టారు, కింద కూడా గ్లాసులే ఉన్నాయి. ఇవి దీనికోసమే అనుకోండి దీన్ని గ్లాస్ బ్రిడ్జి అన్నారు.
ఇది ఒకటే ఉందా ఇంకా చూడాలి. షాప్ ఉంది కదా, షాప్ చేసి రావాలి. ఏదన్నా తీసుకోవాలి ఖచ్చితంగా, వాటర్ ఏదన్నా. ఇంతలోనూ కూడా ఒక షాప్ పెట్టారు, డ్రింక్స్ షాపు, పర్లేదు. డ్రింక్సే కాకుండా ఫ్రైడ్ రైస్, జ్యూసులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇటు పక్క సోడాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి. ఫ్రైడ్ రైస్ ఇక్కడ ఓన్లీ, ఇంకా బిర్యానీ ఉండదు అనుకుంటా. ఇది ఒకటే కొంచెం నాకు బాగా అనిపించింది ఇక్కడ చూసిన అన్నిట్లలో. చుట్టూ ఫారెస్ట్, నెట్లు కూడా కట్టారు కోతులు అయితే రాకుండా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వాటర్ టవర్ అంట. ఈ టవర్ ఎక్కితే పైన చల్లగా ఉంటుంది, మొత్తం వ్యూ కనపడిద్ది అన్నారు. ఎక్కేటట్లేదు, చాలా హైట్ ఉంది. ఇంకో 2 స్టేర్లు ఉంది, అవసరం అనిపిస్తుంది. ఇంకో 2 స్టేర్లు ఉంది, చూద్దాం ఎక్కడికి ఎక్కుదాం. కాళ్ళు వస్తున్నాయి. ఇది ఎక్కితే ఫుల్ కూల్ అవుతుంది, చాలా చల్లగా ఉంది పైకి కదా. ఇంకా 2 స్టేర్లు ఉన్నాయి, అంత పైకి మనం వల్ల కాదులే, కింది దిగి వెళ్ళిపోదాం. చూడండి బాగుంది. ఇంకా పైకి వెళ్తే చెట్లు పైనుంచి మొత్తం కనపడుతుంది అనుకుంటున్నా తెలిసి అయితే. ఇది అంతట్లో ఇది ఒక్కటే బాగుంది చూడటానికి. ఇటు పక్క ఎక్కి అటు పక్క నుంచి దిగితే అక్కడ క్యాంటీన్ ముందుకు వెళ్ళిపోతాం. క్యాంటీన్ అవసరం లేదులే మనకి, రిటర్న్లో దిగిపోతాం. 2 స్టేర్లు ఎక్కినట్టు ఉన్నాం మనం ఓన్లీ. ఆ పైకి ఎక్కలేరు, వద్దు ఎక్కలేరు పైకి. వారసు చూద్దాం, ఇక్కడ ఎక్కువ వరాలు లాంటిది. ఇది ఒక టైప్ ఫిష్, అక్కడ ఇంకో టైప్ ఉంది. 3, 4 టైగర్ ఫిష్లు, చాలా రకాలు ఉన్నాయి. ఆహా, ఈ 2 ఫ్రెండ్స్ అనుకుంటా, పైకి వెళ్తానికి కిందకి వస్తున్నాయి. నాకు ఎప్పటి నుంచో డౌట్, ఇన్ని రకాల ఫిష్లు ఈ తయారైతే ఇట్లా ఎవరైనా తయారు చేస్తారా అని. పర్లేదు, బాగానే ఉంది. మేము ఫస్ట్ టైం తెలియక అటు నుంచి వెళ్ళాం, రాంగ్ వేలో. ఇది రైట్ వే. డిస్ప్లేయింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అమ్మో, ఈ ఎండలో ఆడారంటే పిల్లలు అయిపోతారు. అరే ఆడకండి, ఇటు రాండ్రా, ఎండలో వద్దురా. ఎనిమల్స్ అయితే ఇక్కడ టాటూస్ చదువు ఉన్నాయి, కానీ టాటూస్ ఓన్లీ. లైవ్లో అయితే ఏం కనపడలా, టాటూస్ అయితే ఫుల్ కనపడుతున్నాయి. మేము ఫస్ట్ భోజనం చేసిన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇది ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవటమే, వెహికల్ పెట్టిన కాడికి. వెహికల్ ఎంత ఎండలో ఉందో ఇప్పుడైతే, పొద్దునే ఎండలో పెట్టాం. ఎక్కంగానే కాలిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళేటప్పుడు అంత యాక్టివ్గా వెళ్తున్నా, వచ్చేటప్పుడు అంత నీరసంగా వస్తున్నా. ఇప్పుడే ఎంత నీరసం ఉంటే మళ్ళీ బీచ్ కాడికి వెళ్ళాలి, ఆ బీచ్లో తడవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. మరి అప్పుడు ఎలా ఉంటుందో. నాకైతే సగం ఎనర్జీ అయిపోయింది ఈ ఎండకి, మరి వేడికి దేనివల్ల కూడా సగం ఎనర్జీ అయిపోయింది. మేమైతే రిటర్న్ అయిపోతున్నా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ దగ్గరికి వెళ్దాం, డోర్లు తీస్తే కొంచెం వేడిగా పోద్దని చెప్పేసి బయలుదేరా. ఇక్కడ నుంచి కాకినాడ బీచ్ కాడికి అయితే వెళ్తాను. నేనైతే పొద్దున్న ఎండలో పెట్టా ఈ చిన్న చెట్టు. ఇది చూడండి మనకి ఎంత ఎండ ఇచ్చిందో, సేవ్ చేసింది. వచ్చి ఫ్యాన్లు వేసా, ఫ్యాన్ల కింద కూర్చుందాం, గాలి రావట్లేదని. ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. జై హింద్.